సందీప్ సార్ ఇక్కడ. సో మీ కాస్టింగ్ అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీరు చేసే ఫిల్మ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాస్టింగ్ వైజ్ కూడా. అండ్ సుమంత్ గారికి మీరు కథ అంటే తనదే రైట్ అని ఎలా అనిపించింది సార్? లైక్ ఏ సినిమా చూసి నేనేం చూడలేదు, బేసికలీ డైరెక్టర్ మీద ట్రస్ట్. సో వీళ్ళు చేసే వర్క్షాప్ ఒక 5 నిమిషాలు చూపెట్టిండు నాకు. ఓకే, మస్తు అనిపించింది. అది హైవే మీద తీశారు కదా, రియల్ లొకేషన్స్లో ఓఆర్ఆర్ మీద జీప్లో అక్కడిక్కడ తీశారు. ఒక 6 minutes సీన్ చూపెట్టిండు నాకు. దెన్ దిస్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్టర్ దాట్. సో ఫైనల్ కాపీ చూసిన తర్వాత డిడ్ యూ సెడ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ సంథింగ్, సజెషన్స్ కానీ? సజెషన్ అది చూసిన బాగుంది, సజెషన్ అయితే బాగుంది సినిమా. ఏం నమ్ముతలేరా? నమ్ముకోవాలంటే సందీప్ అన్న వచ్చి ఇందులో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. అట్లా చేయదలుచుకోలేదు బేసికలీ. అంటే ఒక సర్టన్ టైం పీరియడ్ స్పెండ్ చేసినాక హైదరాబాద్లో టు మేక్ ద ఫిలిం, అది అవ్వకుండా టైం పడుతున్నప్పుడు అది ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో వేణుగారు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో నాకు అనిపించింది ఇది రైట్ ఫిలిం అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది తెలంగాణ ఉన్నందుకు చెప్పట్లేదు కామెడీ, అందరికి అర్థం కాకపోవచ్చు ఈ కామెడీ అనిపించింది నాకు. అంతేనా? కొన్నిసార్లు మన క్లాస్మేట్స్ జరిగింది వేరే అని చెప్పినాం అనుకో, డిగ్రీ వాళ్ళకి మన స్కూల్లో జరిగింది కనెక్ట్ అవ్వరు, వాడు తెలిసి ఉంటేనే కనెక్ట్ అవుతారు. సో అట్లా నాకు డైరెక్టర్ తెలిసిన బాగా కనెక్ట్ అయినా నేను. సో అది ట్రాన్స్లేట్ అయింది వర్క్షాప్ వీడియోస్ అవి చూసినప్పుడు. సో థ్యాంక్ యూ. సందీప్, ఇది అంటే యూబైఏతో భద్రకాళి పిక్చర్ స్ట్రీక్ అనేది బ్రేక్ చేస్తున్నారు కదా, రన్ టైంతో కూడా అదే బ్రేక్ ఏం చేస్తేలే, ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్కి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం విషయంలో రన్ టైం ఎంత? 225, 222, 222. అది కూడా బ్రేకే కదా. ఆ న్యూస్ రిలీజ్ చేస్తే 218 అంట, 217. నైస్.